மிகப்பெரிய அரசியல்வாதிங்க கிட்ட கேட்கணும்னு நான் நினைக்கிறேன். நீங்க அரசியலுக்கு வர்றதுக்கு முன்னாடி உங்ககிட்ட இருந்த சொத்து எவ்வளோ? డిఎంకే పార్టీని మీరు రాజకీయాల్లోకి రాకముందు ఎంత సంపాదించారు, రాజకీయాల్లోకి వచ్చాక ఎంత సంపాదించారు, ఆ డబ్బులన్నీ కూడా నేను తిరిగి తీసుకొస్తాను వెనక్కి, ఇదంతా కూడా మన డబ్బే అని చెప్పేసి సంచలనమైనటువంటి ప్రకటన చేస్తున్నారు. ఇది మనం అబ్జర్వ్ చేస్తే గత ఎలక్షన్లో 2 years బ్యాక్ మన స్టేట్లోనూ అదే జరిగింది. ఇంకొంచెం బ్యాక్కి వెళ్తే చూడండి, నరేంద్ర మోడీ గారు కూడా ప్రపంచంలో డబ్బులు ఎక్కడున్నా కానీ ఆ డబ్బులన్నీ కూడా వెనక్కి తీసుకొచ్చేస్తాను, ఒక మనిషికి ₹1,00,000 దాకా వస్తాయన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నిజానికి ఏ రూపాయి వెనక్కి రాలేదు, ఎవరి లెక్క బయటికి తీయలేదు. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, 2014లో ఉన్న ఖర్చులు, 2025లో ఉన్న ఖర్చులు కూడా ఈ టేబుల్లో చూడండి. ఈ పెరగడాన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ఎవరు ఏమి చేసినా, ఎంత డబ్బులు పంచిపెట్టినా, ఏం చేసినా, ఎవరి డబ్బులు వెనక్కి వచ్చినా కూడా అల్టిమేట్గా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. దాన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. మనం ఆ ఇన్ఫ్లేషన్ దాటి ఎర్న్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా వాళ్ళ లైఫ్ని ప్లాన్ చేసుకోండి.